మన సబ్స్క్రైబర్ అయితే నేను చేసే మార్నింగ్ రొటీన్ వీడియోలలో సామలతో ఇలా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశానని చెప్పానండి. ఇంకా నాకు కూడా చూపించమన్నారు మిల్లెట్స్తో. మీరు ఎలాంటి మిల్లెట్స్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సామలతో చూపిస్తున్నాను. 2 కప్పుల సామలు తీసుకుంటే 1 కప్పు మినపప్పు, ఇంకా గుప్పెడు సగ్గుబియ్యం, గుప్పెడు పచ్చిశనగపప్పు, గుప్పెడు అటుకులు అయితే వేసేసుకున్నాను. ఇందులోనే ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది ఆప్షనల్ అనమాట. ఒక 6 గంటలు అయితే నానబెట్టేసి తర్వాత ఈ విధంగా నైట్ అయితే మిక్సీ చేసేసి అయితే ఫర్మెంటేషన్కి అయితే పెట్టేశానండి. నైట్ అంతా పూర్తిగా మెత్తగానైతే గ్రైండ్ చేసేసుకొని ఇలా గిన్నెలో వేసి అయితే స్టోర్ చేసేసుకుంటున్నానండి. వీటిని అయితే ఫస్ట్ ఇలా అయితే కలిపేసుకొని అయితే ఇంకా నైట్ అంతా ఫర్మెంటేషన్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ అంతా ఫర్మెంటేషన్ పెట్టానండి. ఇక్కడ చక్కగానైతే పిండి పులిసింది. నాకు తెల్లవారు చూస్తే ఇంకా వీటిని అయితే కొంచెంగా తీసుకొని మనకి ఎంత కావాలో అంతలో సాల్ట్ అనేది యాడ్ చేసి ఇంకా దోశ వేసేసుకోవడం. ఈ దోశ హెల్త్ కూడా చాలా మంచిదండి మిల్లెట్స్తో. ఇంకా బియ్యంతో కాకుండా ఈ విధంగా మిల్లెట్స్తో అయితే దోశలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను సామెలతో అరికలతో ఈ విధంగా ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.